సాగాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ సి గ్రౌండ్స్లలో ఈ నెల 12 నుంచి 17వ తారీఖు జరగనున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. గెలుపొందిన జట్టుకు ట్రోఫీ, మెడల్స్ అందజేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సాంస్కృతిక కళా మండలి సభ్యులు పల్లె నరసింహ, ఏఐవైఏఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుడైన విప్లవకారుడు భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు మార్గదర్శమని అన్నారు. భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగము యువతకు ప్రేరణ. క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఐక్యతను, పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. డ్రగ్స్ వంటి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉండి క్రీడలు మరియు విద్యలో ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం క్రీడా మైదానాలను, ఆధునిక శిక్షణ కేంద్రాలను, కోచింగ్ సదుపాయాలను మరియు ఆర్థిక పథకాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఏఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి సభ్యులు చెట్టుకింది శ్రీనివాస్, ఏఐవైఏఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్, ఏఐవైఏఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, భగత్ సింగ్, బాను, దశరథ్, అవినాష్, సంతోష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.